అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలం మారేడుమిల్లి పంచాయతీ ప్రెసిడెంట్ గారైన ఆయన దగ్గర ఉండి ఈరోజు ఆ పంచాయతీ దగ్గర ఈయన తోటి ఇక్కడ సిబిటి జరుగుతుంది. ఆ సిబిటిలో దాదాపుగా 97 లక్షల రూపాయలు ఈ సంవత్సరం డ్రా చేసి అక్కడ వర్కులు చేశారని మా మీడియా దృష్టికి వచ్చింది. దాన్ని గ్రామ సర్పంచ్ గారైన దగ్గరికి వచ్చామండి. ప్రతి సిబిటీలో వర్క్ చేసేటప్పుడు సిబిటి సభ్యులకు 30% ఇస్తారు, 20% గ్రామ పంచాయతీకి ఇస్తారు. అక్కడ జరిగే శానిటేషన్ కానీ ఏమైనా వర్కులు చేసుకోవడానికి ఆ వచ్చిన ఇన్కంలో వచ్చిన 97 లక్షల్లో 20% గ్రామ సర్పంచ్గా గ్రామ పంచాయతీ బోర్డుకి ఇవ్వాలి. మారేడుమిల్లి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ గారు మన తోటే ఉన్నారు. ఆయన ఏం చెప్తారో మీడియా ద్వారాగా మీరే ఆలకించండి. సార్ మీది ఏ ఊరు సార్? మారేడుమిల్లి. మీ పేరేం పేరు సార్? కొండా జాకోబ్ అండి. కొండా జాకోబ్. మీరు ఏం చదువుకున్నారు సార్? ఇంటర్ అండి. ఇంటర్. మీరు ఉద్యోగం ఏం చేశారు సార్? టీచర్గా చేశాను. సెకండరీ గ్రేడ్ టీచర్గా చేసి రిటైర్ అయిపోయారండి. ఎప్పుడే రిటైర్ అయ్యారండి? 2001లో రిటైర్మెంట్ అయ్యారు. మీ మారేడుమిల్లి పంచాయతీకి సర్పంచ్గా మీరు టీచర్ ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయిపోయి మారేడుమిల్లి పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్గా మీరు ఈరోజు చేస్తున్నారు. మరి మీకు మారేడుమిల్లి అంటే ఒక ఫేమస్ రిసార్ట్స్ ఏరియా, మంచి అందరూ టూరిస్టులు వచ్చే ప్రాంతం. అటువంటి ప్రాంతానికి మీరు సర్పంచ్గా చేస్తున్నారు. మరి సర్పంచ్గా చేసేటప్పుడు మీకు ఏ విధమైన అక్కడ సిబిటి సభ్యులకు అందులో పనిచేసిన వాళ్ళకి మీకు దాదాపుగా 30% జీతాల కింద ఇస్తారు, 20% పంచాయతీకి ఇస్తారు, 50% అక్కడ సిబిటీలో ఉన్న అక్కడ గెస్ట్ హౌస్లు కానీ బాత్రూమ్లు కానీ బాగు చేయించడానికి మీకు 50% తీసుకుని 5 లక్షలు దాటితే టెండర్ పిలుస్తారు. ఈ విషయం మరి మీరు చదువుకున్నారు, మ్యాథ్స్ టీచర్ ఉద్యోగం చేశారు, ఇందులో చేసి రిటైర్మెంట్ అయ్యారు, ఇవాళ పంచాయతీ కూడా ప్రెసిడెంట్గా చేస్తున్నారు. ఈ విషయం మీకు తెలుసా అండి? నాకు ఈ విషయాలన్నీ తెలియదు సార్. ఇవన్నీ తెలియదండి? తెలియదండి. మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఈ పంచాయతీ వారితో అసలు ఇన్వాల్వ్మెంట్ పెట్టుకోరండి. వాళ్ళంతటి వాళ్ళు చేసుకుంటారు. అసలు మాకును వాళ్ళకేం సంబంధాలు ఉండవండి. కనీసం వాళ్ళు నడిపేటటువంటి రీఛార్డ్స్ రెంట్ ఇవ్వమన్నా సరే వాళ్ళు ఇవ్వరండి. ఈ డిపార్ట్మెంట్కి రాయాలి తేవాలి అని చెప్పి తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా 10 రూపాయలు ఇవ్వలేదండి. మరి ఇందులో సిబిటి నడుస్తుంది కదా, ఈ సిబిటి వర్క్ జరిగేటప్పుడు అందులో 20% మీ పంచాయతీకి వస్తుంది కదా. ఇప్పుడు ఈ సంవత్సరం అయితే 97 లక్షలు డ్రా చేసి వర్కులు చేశారని పెట్టారు. మరి అందులో 20% మీకు వచ్చిందండి? లేదండి. మరి ఎందుకు అడగలేదండి మీరు? ఆ విషయం తెలియదండి. మాకు అసలు సిబిటి అంటే వీళ్ళు రిచార్డ్స్ నడుపుతున్నారు, అక్కడ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారు అనుకుంటున్నామే తప్ప సిబిటి వాళ్ళకి వచ్చే 30% లోనండి వాళ్ళకి జీతాల కింద వాడుకుంటున్నారన్న సంగతి కూడా మాకు తెలియదండి. మీకు తెలియదండి? అయితే అక్కడ వర్కులు ఏ విధంగా చేశారంటే అండి, 97 లక్షల రూపాయలు డిఎఫ్ఓ గారి ఆధ్వర్యంలో తీసి ఈ బాగు చేయించాం అని చెప్తున్నారు. ఆ బాగు చేయించి కూడా 5 లక్షలు దాటితే ఖచ్చితంగా టెండర్ పిలాలి. అది ఏ రూపాయి తీసినా సరే రాజమండ్రి సిసిఎఫ్ గారు సూచనలపైన చెయ్యాలి. అలాగే గ్రామంలో ఉన్న సర్పంచ్ గారు 20% ఇచ్చే ముందు ఆ సిబిటి మీటింగ్ పెట్టేటప్పుడు గ్రామ సర్పంచ్ కూడా కేకెత్తారు. అలాగే ఎప్పుడైనా మిమ్మల్ని కేకేశారండి? అసలు ఎప్పుడు కూడా మీటింగ్ కానీ దేనికి కానీ 3 సంవత్సరాలు అయిందండి నేను సర్పంచ్గా నెగ్గి. 3 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా వాళ్ళ మీటింగ్లోకి మమ్మల్ని ఆహ్వానించలేదు. ఇప్పుడు అక్కడ వచ్చే గెస్ట్ హౌస్లు కానీ అక్కడ వచ్చే రూమ్స్ కానీ వచ్చే ఇన్కంలో 100కి వచ్చే ప్రతి రూపాయిలో పంచాయతీకి 20% ఇస్తారండి. ఇప్పుడు మారేడుమిల్లి అంటే చిన్నది కాదు, చిన్న పంచాయతీ కాదు. అందులో టూరిస్టులు కానీ పొలవమని వస్తారు. ఆ శానిటేషన్ అంతా మీ పంచాయతీ చేయాలి కదా. మరి చేయాలనేటప్పుడు ఏమంటే సిబిటి ద్వారాగా ఆయన తినకం వస్తుంది. ఫారెస్ట్లో ఏం చేస్తున్నారు, మా పంచాయతీకి 20% ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఇవ్వాలన్న సంగతి మీకు తెలిసా తెలీదా? తెలియదు సార్. 20% పంచాయతీకి ఇవ్వాలి అనే రూల్ మాకు తెలియదండి. మరి ఇప్పుడు మేము చెప్పినాక మా మీడియా ద్వారా మాకు తెలిసినాక మరి ఇప్పుడు మీరు పిఓ గారి దగ్గరికి వెళ్ళి మీరు ఏమైనా అడుగుతారండి? పిఓ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతామండి. పిఓ గారికి కలెక్టర్ గారికి తెలియజేస్తాము మాకు ఇవ్వలేదని, ఇంతవరకు 3 సంవత్సరాలు బట్టి ఇవ్వలేదని. రెండవది డిఎఫ్ఓ గారికి కూడా మేము కంపల్సరీగా తెలియజేస్తామండి. ఇదిగోనండి, ఈ రోజు మీ పేరేం పేరు సార్? జాకోబ్ అండి. జాకోబ్ గారు, అలాగే మారేడుమిల్లి సర్పంచ్ గారు జాకోబ్ గారు ఆయన ఇంటి దగ్గర ఉండి ఈరోజు మేము మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఏంటంటే అక్కడ 97 లక్షల రూపాయలు డ్రా చేశారండి. 97 లక్షల రూపాయలు డ్రా చేసి అక్కడ రీసార్ట్స్ డెవలప్మెంట్ చేశామని చెప్తున్నారు. కానీ 5 లక్షలు దాటితే
ఏమంటే 5 లక్షలు దాటితే ఖచ్చితంగా టెండర్ పిలాలి, టెండర్ పిలిచి టెండర్ ద్వారానే వర్కులు చేయాలి. ఎందుకు పనిచేయని బాత్రూములు ఏమంటే 10 లక్షల రూపాయలు ఖర్చు చేసామని ఎందుకు ఒక 2-3 లక్షలతో అయిపోయిన బాత్రూములను కూడా ఈ విధంగా అక్కడ చాలా మోసం జరిగిందని మాకు సమాచారం వచ్చింది. దాని మీద ఈరోజు మీ మారేడుమిల్లి రావడం జరిగింది. మీ మారేడుమిల్లి ఏరియాలో ఉన్న ఈ రిసార్ట్స్ కానీ ఏది వర్క్ జరిగినా ఆ సిబిటి సభ్యులు గ్రామ సర్పంచ్ కూడా అందులో వాటా ఉంది కాబట్టి ఆ వాటాను మీరు సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా అని ఈరోజు మిమ్మల్ని తెలుసుకోవడం జరిగింది. మీడియా ద్వారాగా మన జాకోబ్ గారు, మన మారేడుమిల్లి సర్పంచ్ గారు డైరెక్ట్గా పబ్లిక్గా చెప్పారు, మాకు ₹1 రాలేదండి, ఉందన్న సంగతి కూడా మాకు తెలియదు. ఎప్పుడైనా సరే అక్కడ మీటింగ్ పెడితే కనీసం ఎవరు కూడా మమ్మల్ని కేకేయలేదు, కేకేయకుండా ఏం జరిగిందో మాకు తెలియదు. ఇప్పుడైతే రేపు మాత్రం ఖచ్చితంగా పీఓ గారి దగ్గరికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళి మాకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా మాకు రావాల్సిన, మా పంచాయతీకి రావాల్సిన 20% జిఎంఎల్ సర్పంచ్ కానీ ఇక్కడ మారేడుమిల్లి సర్పంచ్ కానీ వీళ్ళు ఖచ్చితంగా మేము చేసి దీని మీద దక్కించుకునేదాకా మేము పోరాటం చేస్తామని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఈయన మన మారేడుమిల్లి సర్పంచ్ జాకోబ్ గారు ఖచ్చితంగా దీని మీద పోరాటం చేస్తాం. మేము జాకోబ్ గారు మా పార్టీ ప్లస్ మా టీవీ మొత్తం అన్నీ కూడా మీకు పూర్తిగా అండదండలుగా ఉంటాయి. మీకు ఏ అన్యాయం జరిగినా ఏం జరిగినా ఎలా చేయాలన్నా సరే దానికంతా కూడా మేము కూడా మీకు సపోర్ట్గా ఉంటామని ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. నా పేరు పెద్దంజేటి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ అధ్యక్షుడిని. ఇవాళ మీడియా ద్వారాగా ఈ మారేడుమిల్లి అలాగే జిఎంఎల్స్ పంచాయతీ ప్రెసిడెంట్లని వాయిస్లు తీసుకుని అక్కడ జిఎంఎల్స్ అయితే 80 లక్షలు, ఈ మారేడుమిల్లి అయితే 97 లక్షల రూపాయలు తీసుకుని 20% ఇవ్వాల్సిన బాధ్యత అయితే మాత్రం ఎవరికి ఇవ్వలేదు. దీని మీద ఖచ్చితంగా మేము సంబంధిత ఫారెస్ట్ రాజమండ్రి CCF గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా జరిగింది, ఏ విధంగా వర్కులు చేశారు, 5 లక్షలు దాటితే ఖచ్చితంగా టెండర్ వేయాలి, ఈ టెండర్లు వేయలేదు, టెండర్ వేయకుండా వర్క్ జరిగిందని అక్కడ ఉన్న కొంత మాకు సమాచారం మేరకు మేము వెళ్తే ఇక్కడ చాలా అన్యాయం జరిగినాయి. జిఎంఎల్ సర్పంచ్ కానీ అలాగే మారేడుమిల్లి సర్పంచ్ కానీ మాకు 20% ఇవ్వలేదు, ఆ వర్కుల గురించి మాకు తెలియదు, అసలు మాకు ఈ డబ్బులు ఇస్తారన్న సంగతి కూడా మాకు తెలియదని ఈరోజు మీడియా ద్వారా తెలియజేశారు. అందుకని మేము ఏంటంటే ఈ సమస్యని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఆ 2 పంచాయతీలకి అందులో రీసెర్చ్లో వచ్చిన ఇన్కంలో 20% ఖచ్చితంగా 2 పంచాయతీలకు వచ్చేలాగా చేస్తామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం సార్.